ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మహారాజ్ గారికి మరియు వేదిక మీద అనేక హోదాల్లో ఉన్న నాయకులు, హైకోర్టు అడ్వకేటు శ్రీనివాస్ యాదవ్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దయానందన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు, చిన్నరాములు గారికి, ఇంకా నాయకులందరికీ ఇంకా నాకు పూర్తి వివరాలు తెలియదు. ఈ సభలో పాల్గొన్న మీ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. వాస్తవానికి ఇక్కడ సమయం లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ భూగోళం మొత్తం రాజకీయ చైతన్యం లేని ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఈ భూగోళం మొత్తం మీద రాజకీయ చైతన్యం లేని ప్రాంతం తెలంగాణ ప్రాంతం. కాబట్టి దీన్ని రాజకీయ చైతన్యంగా మార్చాల్సిన వాతావరణం ఉంది. ఈ భూమి మీదనే భయంకరమైన రాజకీయ చైతన్యం కలిగింది కూడా తెలంగాణనే. ఈ అయోమయ గందరగోళం నుంచి బయటపడే ఒక్కొక్క చిక్కుముడులని ఇప్పుకుంటూ అసలైన శత్రువుని పట్టగలిగే చైతన్యం మనకు రావాలి. తెలంగాణ భూమి మీద ఇక్కడున్న రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, కరణం దొరలకి రాజకీయ చైతన్యం ఉంది. ఇక్కడున్న 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకి రాజకీయ చైతన్యం లేదు. కాబట్టి వీళ్ళకి రాజకీయ చైతన్యం తెప్పించడానికి, కలిగించడానికి, అంతిమంగా మన బానిసత్వం నుంచి బయటపడి రాజ్యాన్ని చేపట్టాలనే కల కనడానికి కావలసిన ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని తయారు చేసు అన్ని సంఘాలలో ఉన్నటువంటి నాయకుల్ని, చిత్తశుద్ధిగా పనిచేసే నాయకుల్ని, చిత్తశుద్ధిగా సమయాన్ని, మన దగ్గర ఉన్నటువంటి శక్తిని వినియోగించే పర్వాలేదండి, ఈ పరిస్థితి సరిపోతుంది. ఈ మొత్తం కార్యాచరణని ఒకటి తీసుకొని రావాలి. అలాంటి పనిని వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రభంజన్ యాదవ్ గారు లాంటి వాళ్ళు అందరం మీద వేసుకొని తెలంగాణలో ఉన్న వివిధ సంఘాల నాయకులు, పెద్దలు, రకరకాల వేదికలన్నింటినీ ఒక చోటకు చేర్చే ఒక సమాఖ్యని తయారు చేసే పనిలో ఉండి, ఆ పని విస్తృతంగా జరగాలి. ఈ సభల కన్నా ముందుగా అది విస్తృతంగా జరిపి అలాంటి ఒక పెద్ద వేదికని తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల్ని కదిలించడానికి కావలసిన అనేక సంఘాలు, నాయకుల్ని, మేధావుల్ని తీసుకొచ్చి ఒక సమాఖ్య వేదికను తయారు చేయడానికి మనం ముందుకు పోదామని తెలియజేస్తూ సెలవు.